మీరు కానివ్వండి. కావాలంటే ఇంకో ప్లేట్ అడుగుతాను నేను. పొద్దుగారు చూసుకోవాలి కదా. ఏంటండి ఇది? చూసుకోవాలి కదా, ఏదైనా జరుగుంటే. అయ్యయ్యో, చేతులు కాలిపోయాయండి. రండి, వన్నెలిస్తాను. రండి, పదండి. బామ్ముంటే బాగుండేది. ఈ బామ్మ సమయానికి సరుకులకి వెళ్ళింది. బామ్మ తొందరగా రావాలి. ఏందే నువ్వు చేసిన పని? మా కళ్ళల్లోకి అది కొట్టి నువ్వు చేసిన పనేందే? ఘనకార్యం చేశా, కాదు అన్న పని సాధించా, సంపాదించా. ఏం సాధించావే? ఏం సంపాదించావు? ఆస్తి. ఆస్తి మమ్మీ, నీ పేరు మీద ఉంది కదా, అది తిరిగి నా సొంతం చేసుకున్నా. ఏంది? నీ సొంతం చేసుకుంటావా? అదేలాగా? మీరు స్పృహ తప్పొచ్చు, కానీ మీ వేలి ముద్రలు మీ వేలుపైనే ఉంటాయిగా. వాటిని ఆస్తి ట్రాన్స్ఫర్ పత్రాల మీద వాడుకున్నాను. మోసం చేసి లాక్కుంటావే? మీరెవర్నో నా మీద ప్రయోగించి చేశారు, మరి నేను నా సొంత తెలివితేటలు ప్రయోగించి దక్కించుకున్నాను. మోసాన్ని మోసంతో జయించడం అంటే ఇదే, మై డియర్ మదర్. ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు తెలివనుకొని అతి తెలివి చూపించినావే. మేము నీకన్నా ముందే నీ బుద్ధి తెలిసిన వాళ్ళం కాబట్టే
ఇలాంటి దొంగ వేషాలు ఎప్పుడైనా వేస్తావని గ్రహించే మా జాగ్రత్తలో మేమున్నావే. జాగ్రత్తలో ఉన్నారా? ఏం చేశారు? ఓ తూరా డాక్యుమెంట్ చూపించవే. నేను చూపించను. మళ్ళీ చింపేద్దామనా? నీ దగ్గరే భద్రంగా పెట్టుకొని చూపించు. చూడు. పిచ్చి ముద్దు, ఇంకా వేలిముద్రల కాలంలోనే ఉండిపోయావా? నేను అక్షరాలు నేర్చుకున్నాను, సంతకాలు కూడా మొదలు పెట్టానే. ఇప్పుడు ఆ వేలిముద్ర రద్దయింది. దేనికైనా నా సంతకం ఉంటేనే చెల్లుబాటు అవుతుంది. నీ దగ్గర కాగితాలున్నా కూడా చెల్లవే. పెప్పర్ స్ప్రే అట, పెప్పర్ స్ప్రే. పొట్టోణ్ణి పొడుగొండి తంటే పొడుగొండి పోచమ్మ తాండవంటే ఇదే. మా మీదే నువ్వు తెలివి చూపిస్తావా? తెలివి వాత నీకొస్తే పోత మాకొస్తది. రావయ్య, భోంచేద్దాం రా. చూసారా ఎంతలా కాలిపోయిందో? కాస్తలో ప్రమాదం తప్పింది. ప్రమాదం తప్పింది, అది చాలు. దీనిలో ఏముంది? నా మీద అభిమానంతో ఇలా అంటున్నారు, కానీ అదెంత ప్రమాదం. ఏదైనా నన్ను రక్షించే ప్రయత్నంలోనే కదా మీ చేతులు కాలింది. తొందరగా రండి బామ్మగారు, మళ్ళీ వాడు వెళ్ళిపోతాడు. భలే దొరికారిద్దరు. ఏమిటయ్యా శ్రీనివాసు, ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? మీకోసమే బామ్మగారు. నా కోసమా? ఎందుకు? ఆ పోలీసోడు ఆ వచ్చాడుగా, సన్నాసి వెధవ. నా నోటి దెబ్బకి దడిచే ఉంటాడు, ఉడాయించేసి ఉంటాడు. దడవలేదు, ఉడాయించలేదు. చక్కగా తిష్ట వేసుకుని హుషారుగా కబుర్లాడుతున్నాడు. కబుర్లాడుతున్నాడా? ఎక్కడా? ఇక్కడైతే ఎవరైనా చూస్తారని మీ ముని మనవరాలు, ముద్దుల మనవరాలుందే, వయ్యారంగా ఆ పోలీసోడి చేయి పట్టుకుని సరదాగా సంతోషంగా ఏకాంతంగా మాట్లాడడానికి గదిలోకి తీసుకుని వెళ్ళింది. ఏమిట్రా ఆ మాటలు? అయ్యో, వాళ్ళ చేతలనే మాటల రూపంలో చెప్పాను, అది తప్పేనా? వాడి చెయ్యి అది పట్టుకుని తీసుకుపోవడం ఏమిటి? తీసుకుపోవడం చూశాను గనకే చెప్పాను బామ్మగారు. లేకపోతే చెప్పాల్సిన అవసరం నాకేమిటి? మీతో తప్పు అనిపించుకోవాల్సిన కర్మ నాకేమిటి? చూసింది చెప్పడం తప్ప? అందుకే దీని కలికాలం అంటారేమో. వాడినది చేపట్టుకుని తీసుకుపోవడం ఏమిట్రా? ఏంట్రా శ్రీనివాసులు, నువ్వు చెప్పేది నిజమా? నిజం అమ్మా. బామ్మగారు, నా మాటలు నమ్మాల్సిన అవసరం లేదండి. మీరే మీ ఇంటికి వెళ్ళి చూడండి. ఆ ఈకలు పకపకలు, ప్రేమలు, అభిమానాలు చూసి తరించండి. లైవ్ ప్రోగ్రాం మీ ఇంట్లో జరుగుతుంది, వెళ్ళి తిలకించండి బామ్మగారు. అందరూ వాణ్ణి తూ అంటే పద్మావతి గారు మాత్రం వాణ్ణి రండి రండి అంటూ స్వాగతాలు పలికింది. ఏంట్రా శ్రీనివాసులు, నువ్వు చెప్పేది నిజమేనా? నా బ్రతుకు మరి ఇంత అపనమ్మకపు బ్రతుకైపోయిందేమిటి? ఏమిటి భగవంతుడా ఇది? నేను కళ్ళతో చూసింది అబద్ధమా? నేను చెప్పేది అబద్ధమా? బామా, నిజమో అబద్ధమో నువ్వు చూసి చెప్పు. నేను చెప్పాను కదా బామ్మగారు,
పద్మావతి మేలిం బంగారమే, వాడే కల్తీ మనిషి. వాడితో చనువు మంచిది కాదని చెప్పండి. నేను చెప్తే అది తప్పుగా అర్థం చేసుకుంటుంది బామ్మగారు. చెప్తా. వాసు చెప్పింది నిజం కావాలి. వాడికి తాళింపు తల వాచేలా నేను పెడతా. ఆడపిల్లని అభాసుపాలు చేయడానికి దాపురించాడు వెధవ. చూడండి బామ్మగారు, వాడి గురించి పేపర్లో పడింది. దాన్ని ఆయన చూసే ఉంటారు. ఇప్పుడే ఇక్కడ చూస్తే ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. గట్టిగా బుద్ధి చెప్పండి. చెప్తాగా. పోయినసారి చిన్న గొడవ జరిగి వదిలిపోయింది. ఈసారి రెడ్ హ్యాండెడ్గా దొరికారు. ఇది రెండో అవకాశం. ఈసారైనా పెద్ద గొడవ అవ్వాలి. ఏయ్ పద్దు, ఏమైంది మమ్మీ అంతలా అరిచావు? సిగ్గుమాలేని పని చేస్తూ నన్నడుగుతున్నావా ఎందుకు అరుస్తున్నావని? ఏమిటే నువ్వు చేస్తున్న పని? వద్దు అని జనం అనుకుంటున్నావాణ్ణి రాని లోపలికి తీసుకొచ్చి మాట్లాడుతున్నావా? ఎవడే వీడు? ఏమిటే వీడికి మర్యాదలు? ఏమయ్యా పెద్ద మనిషి, నేనిందాక బయట నుంచే వెళ్ళిపోమని చెప్పాను కదా. చిన్నపిల్ల, దానికి తెలియక పిలిస్తే మాత్రం నీ బుద్ధేమైంది? నువ్వు లోపలికి వచ్చేయడమేనా? మమ్మీ నువ్వు నోరు మీవే. ఏమయ్యా, ఆడపిల్లల జీవితాలతో చెలగాటాలాడుకోనాలనుకునే నీకు ఏమీ ఉండకపోవచ్చు. అవతల వాళ్ళ బ్రతుకుల గురించి ఆలోచించలేకపోవచ్చు. కానీ మాకు కట్టుబాట్లున్నాయి. నీ సొమ్మేం పోయింది? తెగబడ్డ సన్యాసివి. కానీ మా బతుకులేగా మట్టి కొట్టుకుపోయేది. అసలు నీకు మాకు ఉన్న చుట్టరికం ఏమిటి? ఇలా మా ఇంటి చుట్టూ తిరిగితే నలుగురు ఏమనుకుంటారు? దాని జీవితం పొగచూరిపోతుంది. భవిష్యత్తు సర్వనాశనమైపోతుంది. మాడి మసైపోతుంది. మమ్మీ ఎందుకలా మాట్లాడుతున్నావు? అసలు ఏం జరిగిందని ఇంతలా తిడుతున్నావు? మొహం మీద ఎవరైనా ఉమ్మేస్తే తుడుచుకోవలసి వస్తోంది. బండ వేస్తే గుండె పగిలి చావాల్సొస్తోంది. ఇప్పుడు మాత్రం బుగ్గలు నొక్కుకునేలాగే ఉన్నారే జనం. మాటలు మాత్రం అనడం లేదు. అవి కూడా మొదలు పెడితే మన జీవితాలు ఏమైపోతాయి? ఇప్పటికి కూడా పట్టించుకోకపోతే తలా ఇంత విషం తాగి చావాల్సి వస్తుంది. అంతో ఇంతో మంచి చేసుకుంటూ వంటలు చేసుకుంటూ బ్రతుకు వెళ్లదీస్తున్నావే. ఇలాంటి ముదనష్టపు వాళ్లు మన ఇంటి చుట్టూ తిరిగితే మన బతుకులు బయటికి వెళ్లలేని పరిస్థితి. ఉదయాన్నే కదే ఈ మహానుభావుడు గురించి పుంఖాలుగా వార్తలొచ్చాయి. ఇతనికి లేకపోయినా మనకుండాలిగా. అయినా వెళ్ళవయ్యా అని నేను చెప్తే నువ్వెందుకే చేయి పట్టుకుని పిలుచుకొచ్చావు? మమ్మీ ఎవరో ఏదో చెప్పారని నువ్వు ఆవేశపడి వెనక ముందు ఆలోచించకుండా అనొద్దు. వార్తల గురించి అయితే చెప్పాను, నేను విన్నాను. నేనే ప్రత్యక్ష సాక్షి అని అన్నాను. అయినా నువ్వు నమ్మలేదు. ఇప్పుడు ఎవరు చెప్పిన మాట విని చెడమెడ అరుస్తున్నావు. మేమే సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి రాలేదు. కాలిన చేతులకి ఆయింట్మెంట్ రాయడానికి తీసుకొచ్చాను. ఏమై చచ్చిందే? ఆవురమని వేడివేడి వడలు ఆపగా ఆరగిస్తే చేతులు కాలవా? ఆత్రానికి కాలితే ఇలా ఆయింట్మెంట్లు రాయాలనా? ఏం చుట్టరికం ఉందనే? చుట్టరికం కాదు, మానవత్వం. సాటి మనిషి అని చేసిన మేలుకి కృతజ్ఞత. ధనుష్ గారే లేకపోతే
నువ్విప్పుడు తప్పు పడుతున్న ఈ పద్మావతి ఉండేది కాదు. సగం కాలి కట్టెగా మిగిలుండేదాన్ని. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నిజం మమ్మీ. నువ్వు వెళ్ళాక నేను వారికి వడలు పెట్టి నా పనిలో నేను పడితే చెప్పు మమ్మీ, ఇది తప్ప? తను నా ప్రాణాలు కాపాడుతున్నప్పుడు చేతులు కాలాయి మమ్మీ. ఆయింట్మెంట్ రాద్దామని తీసుకొచ్చాను. చెప్పు, ఇది తప్ప? చుట్టరిక ఉంటేనే రాయాలా? మనిషిగా స్పందించడం తప్ప? నేనా మాత్రం ఆలోచించలేని మూర్ఖురాలినా? అయినా లోకులు కాకులు నోటికొచ్చినట్టు బాగుతారు. కళ్ళుండి కూడా చూడలేని గుడ్డితనం. కుళ్ళు కళ్ళకు పొరల్లా కమ్ముకొని నిజం చూడనివ్వదు. పెద్దదానివి నువ్వు. ఆలోచన లేకుండా ఇలా ఆవేశపడ్డావేంటి? చెప్పు, నేను చేసింది తప్ప? సర్లేవే, ఇంత జరిగిందని నాకేం తెలుసు? అందుకే తెలుసుకోకుండా అనకూడదు అనేది. నేనన్నా అనకపోయినా మిమ్మల్ని చూసిన వాళ్ళందరూ 100 రకాలుగా అనుకుంటున్నారే. రేపదే పెద్దదై గుదిబండ అవుతుందేమోనని నా భయం. చూడయ్యా, నువ్వు మంచో చెడో నాకనవసరం. నీ మీద ఉన్నది నిజమో నిందో మాకనవసరం. అది పెళ్లి కావలసిన పిల్ల. నువ్విలా రావడం అంటే దానికి చెడే గాని మంచి జరగడం అంటూ ఉండదు. కాస్త నువ్వే ఆలోచించుకో. నన్ను క్షమించండి బామ్మగారు. నా వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తాయని నాకు అర్థం కాలేదు. మీ వల్లే తెలిసిందే. పద్మావతి చేసిన యాక్సిడెంట్ గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. వేరే ఉద్దేశం లేదు నాకు. నన్ను తప్పుగా మాత్రం అనుకోకండి ప్లీజ్. సర్లేవయ్యా, ఏమీ అనుకోన్లే. నువ్వెళ్ళు నాయనా. సారీ పద్దుగారు. అయ్యో, నన్ను ప్రమాదం నుంచి కాపాడారు మీరు. మీరు నాకు సారీ చెప్పడం ఏంటండి? మీరు మంచివాళ్లే కావచ్చు. చూసిన వాళ్ళు చెడ్డవాళ్లైతే ఇబ్బంది పడాల్సింది మీరే. బామ్మగారు చెప్పింది కూడా కరెక్ట్ వద్దు. నా వల్ల మీకు ఎటువంటి పరిస్థితులు ఇబ్బందులు రాకూడదు. బామ్మగారు, మళ్ళీ నన్ను క్షమించండి. వస్తాను. మంచి మనిషిని మనసు బాధ పెట్టి పంపిస్తున్నావు బొమ్మి. మేలు చేసిన వాళ్ళకి మనసు గాయపరిచిన వాళ్ళమయ్యాం. చూడవే, నేనేం మాట్లాడినా ఏం చేసినా మీ జీవితాలు బాగుండాలనేనమ్మా. చెడు చెయ్యాలని కాదు. ఆలోచించుకుంటే బాగుపడతావు అంతే. ఇక నీ ఇష్టం. పాపం ధనుష్ గారు అనవసరంగా మాటలు పడి వెళ్తున్నారు. అర్థం చేసుకోలేని మనుషులు వేటని ఆయనకు తెలియదు. ఏంటి శ్రీనివాస్ గారు, పద్మావతిని అంత కోపంగా చూస్తున్నారు? మా ఇంట్లో వాళ్లతో ఆ పద్మావతిని ఎలా చీకొట్టించాలో అర్థం కావడం లేదు. దాన్ని ఎలా దూరం చేయాలో అర్థం కావడం లేదు. ఏదైనా ఐడియా చెప్పుదామిని. ఐడియా?
రాణి.